రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ముఖ్య నాయకులందరూ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే రీతిలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముఖ్య నాయకులందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గ సమావేశాల్లో కూడా ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నారో వంకా రవీంద్రనాథ్ కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సరే, ఎటువంటి కార్యకర్తలు ఇప్పటికీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వారందరికీ కూడా ఎటువంటి భరోసా ఇస్తున్నారు? అంటే ప్రతి చోట మీరు గమనించే ఉంటారు కార్యకర్తల యొక్క ఆందోళన. మీరు కార్యకర్తలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు? పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కూడా మీరు చెప్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే అడ్మినిస్ట్రేటివ్‌గా కొంచెం లోపాలు ఏమేమి ఉన్నాయనేది కూడా మేము సమీక్ష చేసుకోవడం జరిగిందండి. కార్యకర్తలు నాయకుడిని కలవలేకపోయేవారు. అది కొంచెం బాగా మిస్ అయ్యారు. మేము లీడర్‌ని కలవలేకపోతున్నాం, లీడర్ మా దగ్గర లేరు, మేము అనుకున్న టైంలో చేయలేకపోతున్నాము అనుకుంటున్నారు. అలాగే ఈ యొక్క సెక్రటేరియట్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా అప్పట్లో కొత్త కొత్త ఒక కాంట్రాక్టర్స్ వాళ్ళు రావడం, వాళ్ళంతా కట్టడం, ఆ బిల్స్ అన్నీ రాకపోవడం, అది కూడా కొంచెం బాగా అప్పుడు నిరుత్సాహంగా ఉండడం జరుగుతున్నాయి. అలాగే ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా కేసులు పెట్టడం, చిన్న చిన్న ఇష్యూస్ కూడా సీరియస్ కాని విషయాలు కూడా కేసులు పెట్టి వేధించడం, ఇవన్నీ చూసి కొంచెం వాళ్ళు అధైర్యం ఉంటే అప్పుడు మేము నాయకులు అందరం కూడా ఈ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేటటువంటి సమన్వయకర్తలు, అలాగే ఒక ఎమ్మెల్సీలు ఇద్దరం, అలాగే ఒక ఎంపీ, ఒక అభ్యర్థి అందరం కలిసి ప్రతి నియోజకవర్గం వెళ్ళి అందరికీ ధైర్యం చెబుతూ మీరు ఎక్కడ ఆధారపడొద్దు, ఖచ్చితంగా సంస్థాగతంగా పార్టీలో అన్ని మార్పులు తెచ్చుకుందాం, కార్యకర్తలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడి నుంచి ఏ లీడర్షిప్ అయినా సరే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చేలాగా మనం చేద్దాం అని ఒక భరోసా ఇవ్వడం జరుగుతుందండి. అంటే కార్యకర్తలు కూడా వారి యొక్క సందేహాలు చెప్తున్నారు. అంటే మనం వాలంటీర్ వల్ల ఓడిపోయాం, మేనిఫెస్టో వల్ల ఓడిపోయామని. అలాంటి కార్యకర్తలకు మీరు ఏం చెప్తున్నారు? అంటే అనేక కారణాలు ఉంటాయి. ఒక ఓటమికి ఒకటనికి అది కారణం కాదు, అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కూటమిగా ఏర్పడడం అనేది ప్రధాన కారణం. ఒక ఒక బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలవడం అనేది చాలా ఒక ప్రధానమైన ఒక కారణం. అయినప్పటికీ కూడా కార్యకర్తల్లో కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే వాలంటీర్స్ ఉన్నారు, మమ్మల్ని విస్మరించారు అనే భావం ఉంది. అది అంటే వాలంటీర్సు అక్కడ కార్యకర్త కూడా కలిసి పనిచేస్తుంటే ఇంకొంచెం బాగుండేది. కాకపోతే కొంచెం కార్యకర్తలు మాకు సరైన గుర్తింపు లేదు అనే ఒక నిరుత్సాహం వాళ్ళలో ఎక్కువగా ఉంది. దాన్ని మేము ఇప్పుడు పూర్తిగా దాన్ని తొలగించి ఇక్కడి నుంచి పార్టీ కార్యకర్తలకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీరు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి, మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మేమంతా ఉండి చూస్తాము అని చెప్పేసి ఒక భరోసా చెప్పడం జరుగుతుంది. మీరు ఎటువంటి హామీ ఇస్తున్నారు సార్ కార్యకర్తలకు? ఇది పార్టీయే. ఇక్కడ పార్టీ లీడరే ఇస్తున్నారు. ఒక పార్టీ లీడరే, ఒక జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఎటువంటి ఏమైనా అన్యాయంగా కేసులు పెడితే మేము హైకోర్టు దాకా వెళ్తాము, హైకోర్టులో ప్రేరణలు పెడతాను, ఎవరికి ఇబ్బంది లేకుండా లాయర్స్ని పెడతాను అని చెప్పి అంటున్నారు. అలాగే ఇక్కడ ఒక మన గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పథకం పెట్టడం, అలాగే మెయిన్గా వాళ్ళు కోరుకునేది లీడర్స్ అనే వాళ్ళు కార్యకర్తలోంచి రావాలి తప్ప పైనుంచి రాకూడదు. పైన జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలియకుండా వాళ్ళు వేసేస్తున్నారు, అయితే ఎవరు ఎంపీలు వేస్తున్నారు, ఎమ్మెల్యే వేస్తున్నారు, అలా కాకుండా గ్రామాల్లో లీడర్ అనేవాడు మానించి రావాలనే భావనలో ఉన్నారు. దాన్ని ఇప్పుడు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం ఇంకా జరిగిందండి. ప్రతి గ్రామంలోనూ ఒక మండలం స్థాయిలో సమన్వయ కమిటీ పెట్టుకోవడం, వాళ్ళు ఏదైతే మెజార్టీ ఉన్నారో వాళ్ళు ఒక ఎన్నిక పెట్టుకోవడం, అలాగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల నుంచే లీడర్షిప్ డెవలప్ చేస్తున్నారు. అంటే స్థానిక సంస్థల నుంచి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా పార్టీకి మీరే అండగా ఉంటారని కూడా అందరూ చెప్తున్నారు. అంటే మీరే విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా నేను స్థానిక సంస్థల నుంచి వచ్చిన కనుక ముఖ్యంగా ఈ పంచాయతీల్లోనూ మండలాల్లోనూ అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉండేటటువంటి ఆ సమస్యలకి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ అమలు చేసేలాగా ఒత్తిడి చేస్తూ ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ అక్కడ హౌస్లోనూ బయట కూడా ఎప్పటికప్పుడు మీరు పలానా హామీ ఇచ్చారు, అది ఎప్పుడు నెరవేరుస్తారు, ఎప్పుడు చేస్తారు అని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేము చూస్తూ ఉండడం, చెబుతూ ఉండడం, ఎప్పటికప్పుడు ఒక మానిటరింగ్ చేయడం, అలాగే గ్రామాల్లో ఎవరికి ఇబ్బందులు రాకుండా చూడడం, గ్రామాల్లో ఉండే అక్కడ లీడర్షిప్ని వాళ్ళకి ఎటువంటి ఒక అక్రమ కేసులు పెట్టనివ్వకుండా చూడడం కూడా జరుగుతుందండి. తాజాగా శాసన మండలిలో మీరు కొన్ని సమస్యలను కూడా లేవనెత్తారు. వాటి గురించి ఒకసారి
గత శాసన మండలిలో ఈ ఒక నియోజకవర్గంలో అంటే 3 జిల్లాలకి నేను సంబంధించిన వ్యక్తిని కనుక 3 నియోజకవర్గాలు ఉండే ప్రధాన సమస్యలన్నీ అక్కడ నేను చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే ముఖ్యంగా డంపింగ్ యార్డ్స్ ప్రతి గ్రామాల్లో డంపింగ్ యార్డ్లకి ఒక స్థలం కేటాయించమని చెప్పడం జరిగింది. ఒక డంపింగ్ యార్డ్ కనుక ఒక స్థలం ఉంటే అక్కడ సాగ్రిగేషన్ జరిగి ఈగలు దోమలు వచ్చి అక్కడ అందరికి విరోచనాలు అవన్నీ ఒక మన బ్యాక్టీరియల్ ఒక ఎఫెక్ట్ రాకుండా ఈ విధంగా ఉంటుంది, గ్రామాలు ఎలా శుభ్రంగా ఉంటాయని చెప్తే దానికి ప్రభుత్వం చాలా సానుకూలంగానే స్పందించడం జరిగింది. అలాగే ఇతర అనేక ఒక లోకల్ ఇష్యూస్, అలాగే మన ఇక్కడ ఆచంట్లో ఇక్కడ ఒక సైట్ ఉంది, ఇక్కడ బస్ స్టాండ్ కావాలి, చాలామంది ఇక్కడ సఫర్ అవుతున్నారు అని అదొక సమస్య. అలాగే మన నర్సాపురంలో ఒక ఓపెన్ ఎయిర్ థియేటరు మధ్యలో ఆగిపోయింది. అంటే ప్రభుత్వ కట్టడాలు చాలా చోట్ల చూస్తుంటే సగం లాస్ట్ గవర్నమెంట్ ప్రారంభించినటువంటి ఒక ప్రభుత్వ భవనం ఆపేశారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఆపడం ప్రభుత్వం మారుతూ ఉంటాయి. అది ప్రజలకు ఉపయోగపడేటువంటి భవనాలు ఆపడానికి వీల్లేదు. స్కూల్స్ కానీ, అంగన్వాడీలు కానీ, హాస్పిటల్స్ కానీ అటువంటిది ఆగకూడదు అని గట్టిగా చెప్పడం జరిగిందండి. అది కూడా మొత్తం అంతా అక్కడ మినిస్టర్ దృష్టిలోకి అది రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. దాదాపుగా వైసీపీ కార్యకర్త కింద నుంచి ఉన్న ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా అందుబాటులో ఉంటాం. అంతేకాకుండా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించే విధంగా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పార్టీ బలోపేతమైన లక్ష్యంగా కూడా పనిచేయాలని కార్యకర్తలకు సూచించాము. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటామంటూ కూడా నాయకులు చెప్తున్నారు. అయితే ప్రతి నియోజకవర్గంలోనూ అపూర్వమైన స్పందన వస్తుంది అని కూడా ఎమ్మెల్సీ వంకార ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.